అందరికీ ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ అయితే వండుకుందామండి. దీనికైతే ముందుగా కొద్దిగా ఆయిల్ వేస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకునండి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే చికెన్ వేసుకోవాలండి. దీంట్లో సరిపడా పసుపు వేసుకోవాలండి. సాల్ట్, కారం కూడా వేసుకోవాలండి. ఇందులో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేయాలండి. దీంట్లో సరిపడా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే కొత్తిమీర తురుము, చుక్కకూర వేసుకోవాలండి. అంతే అండి, చుక్కకూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.